అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కుకింగ్ వీడియో ఆఫ్ మీ ఝాన్సీ సూర్యకాంతం. చూద్దాం రండి. ఈ రెసిపీ కుక్ చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిల్లీస్, ఆనియన్, పొడుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, అలాగే నానబెట్టి పెట్టుకున్న చింతపండు. ఇలా మనం ప్రెప్ చేసి పెట్టుకుంటే ఒక 15 minutesలో కుక్ చేసుకోవచ్చు. ఇది చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం బెండకాయ పులుసు చేస్తున్నాం. మీకు బెండకాయ పులుసు ఇష్టమా, ఫ్రై ఇష్టమా అనేది కమెంట్స్లో చెప్పేయండి. ఎంతమందికి ఇష్టమో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇది వచ్చేసి నా ఫేవరెట్ ప్యాన్. ఏది కుక్ చేసినా కానీ ఈవెన్గా కుక్ అయిపోతుంది. ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిర్చి వేయించుకుందాం. ఆనియన్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని టమాటోస్ వేసుకుందాం. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గే వరకు అలా వదిలేయండి. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు బెండకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 2 to 5 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అక్కర్లేదు. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఇంకో పని చేద్దాం రండి. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండులో నుండి రసం సపరేట్ చేసుకుందాం. ఇలా కొంచెం స్మాష్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది సపరేట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి బెండకాయలు కలిపేసుకొని ఉప్పేస్తాను అనుకుంటున్నారా? అసలు కాదు. బెండకాయ ఫ్రై చేసిన వెంటనే ఉప్పేస్తే మొత్తం జిగురు అయిపోతుంది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్న చింతపండు పులుసుని ఇందులో పోసుకుందాం. దాంతోపాటు కొన్ని వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మరిగించుకుందాం. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు మాత్రమే సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ధనియా పౌడర్ వేసుకుందాం. ఇలా మరుగుతున్నప్పుడు కడాయి దించేసుకొని ఇంకో కడాయి పెట్టుకొని పోపు పెట్టుకుందాం. ఇలా ప్యాన్లో ఆయిల్ వేసుకొని దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని వేయించుకుందాం. వెల్లుల్లి వేగిపోయింది. ఇప్పుడు ఒక అడుగు దూరం నించుని కరివేపాకు వేసుకోండి. ఎండుమిర్చి వేసుకుందాం. దీంతో పాటు జీలకర్ర, ఇంగువ, పసుపు వేసుకు ముందుగా చేసి పెట్టుకున్న బెండకాయ పులుసులో ఈ తాలింపు వేసేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చారు అయితే బాగా రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సూర్యకాంతం యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.